హలో వెల్కమ్ టు బిగ్ డీకోడ్. మీలో చాలా మంది గోడ్ సినిమా చూసే ఉంటారు. 4 రాళ్ళు ఎక్కువ సంపాదిస్తే ఊళ్ళో కుటుంబాలు సంతోషంగా ఉంటాయన్న కోరికతో వందలాది మంది ఎడారి దేశాలకు వెళ్ళి ఎలా కష్టపడుతుంటారో కళ్ళకు కట్టినట్టు చూపించారు ఆ సినిమాలో. కాఫీల్ చేతుల్లో చిక్కుకొని ఇంటి ముఖం చూడని వాళ్ళు వేల మంది. నిర్ణయాధికారాలు తమ దగ్గర పెట్టుకొని భారతీయులను చిత్రహింసలకు గురి చేస్తున్న కఫాలా వ్యవస్థ నుంచి ఇకపై మన వాళ్లకు ఊరట లభించబోతోంది. అదెలాగో ఇప్పుడు బిగ్ డీకోడ్లో చూద్దాం. దశాబ్దాల నాటి కాఫలా స్పాన్సర్షిప్ వ్యవస్థను సౌదీ అరేబియా అధికారికంగా రద్దు చేసింది. ఇది ఒక చారిత్రాత్మక కార్మిక సంస్కరణగా నిలిచిపోతుంది. ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థ కారణంగా విదేశీ కార్మికుల ఉద్యోగం, నివాసం వంటివి వారి యజమానుల నియంత్రణలో ఉండేవి. సౌదీ అరేబియాలోని విజన్ 2030 సంస్కరణలో భాగంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సంస్కరణ దాదాపు 10 మిలియన్ల మంది వలస కార్మికుల హక్కులను పూర్తిగా మార్చనుంది. వీరిలో 2.5 మిలియన్ల మందికి పైగా భారతీయులు ఉండటం గమనార్హం. ఇంతకీ కఫాలా వ్యవస్థ అంటే ఏంటి? ఈ కఫాలా వ్యవస్థ ప్రకారం విదేశీ కార్మికులకు ఒక సౌదీ స్పాన్సర్ అంటే సాధారణంగా యజమాని ఉండాలి. ఆ స్పాన్సరే కార్మికుల వీసా, చట్టపరమైన హోదాను నియంత్రిస్తాడు. అంటే ఆ కార్మికులు యజమాని అనుమతి లేకుండా ఉద్యోగాలు మారటానికి, దేశం విడిచి వెళ్ళటానికి లేదా నివాస అనుమతులను రెన్యువల్ చేసుకోవటానికి కూడా వీలుండదు. యజమానులు జీతాలు ఇవ్వకపోయినా, పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నా కార్మికులకు చట్టపరమైన రక్షణ ఉండదు. అందుకే ఈ వ్యవస్థ తరచుగా కార్మికుల దోపిడీకి, దుర్వినియోగానికి దారితీస్తోందని మానవ హక్కుల సంస్థలు చాలా కాలంగా వాదిస్తూనే ఉన్నాయి. ఇంతకీ కొత్తగా వచ్చిన మార్పులేంటి? తాజా కార్మిక సంస్కరణల చొరవతో సౌదీ అరేబియాలోని విదేశీ కార్మికులు పొందే ప్రధాన స్వేచ్ఛలు ఇవే. ఉద్యోగం మార్చుకునే స్వేచ్ఛ. కార్మికులు తమ ఒప్పందాన్ని పూర్తి చేసిన తర్వాత లేదా ముందుగా తగిన నోటీస్ ఇచ్చిన తర్వాత యజమాని అనుమతి లేకుండానే ఉద్యోగాలు మారవచ్చు. దీంతో పాటు ఇకపై తమ స్పాన్సర్ నుంచి ఎగ్జిట్ అంటే బయటకు వెళ్ళటానికి లేదా రీఎంట్రీ తిరిగి రావడానికి కూడా అనుమతి అవసరం లేకుండానే విదేశాలకు ప్రయాణించవచ్చు. సౌదీ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక కారణం కూడా ఉంది. కఫాలా వ్యవస్థను రద్దును సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రతిపాదించిన విజన్ 2030లో భాగం. విజన్ 2030 ప్రధాన లక్ష్యం ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించటం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం, చమురుపై దేశం ఆధారపడటాన్ని తగ్గించటం. కఫాలా వ్యవస్థ రద్దు వల్ల సౌదీ అరేబియా మానవ హక్కుల రికార్డు మెరుగుపడుతోందని, ముఖ్యంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ నిర్దేశించిన అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను చేరుకోగలదని భావిస్తున్నారు. తాజా నిర్ణయం భారతీయ కార్మికులపై ప్రభావం చూపించబోతోంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో సుమారు 1.34 కోట్ల మంది విదేశీ కార్మికులు ఉన్నారని అంచనా. వీరు సౌదీ జనాభాలో దాదాపు 42% ఉన్నారు. నిర్మాణం, వ్యవసాయం, గృహ కార్మికులు వంటి పనుల కోసం సౌదీ వలసదారులపై ఆధారపడి ఉంది. వలస కార్మికుల్లో ఎక్కువ మంది బంగ్లాదేశ్, భారత్, నేపాల్, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి వెళ్తుంటారు. సౌదీ అరేబియాలోని అతిపెద్ద విదేశీ జనాభాలో ఒకటైన భారతీయ సమాజానికి ఈ నిర్ణయం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఎక్కువ స్వేచ్ఛ. కార్మికులు ఇబ్బందికరమైన పని పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు సులభంగా ఉద్యోగాలు మారవచ్చు. రెండవది దోపిడీ తగ్గుదల. ఎగ్జిట్ వీసాలు, బదిలీలపై యజమాని నియంత్రణ తగ్గడంతో పాస్పోర్టుల స్వాధీనం, జీతాలు చెల్లించకపోవడం వంటి కేసులు తగ్గే అవకాశం ఉంది. మూడవది మెరుగైన ఉద్యోగ అవకాశాలు. కంపెనీల మధ్య సులభంగా మారటం వల్ల కార్మికులకు మరింత పోటీతత్వంతో కూడా జీతం, పని పరిస్థితులు లభించే అవకాశం ఉంది. అయితే ఈ సంస్కరణలు ఎంతవరకు అమలవుతాయి అనేది ఇప్పుడు కీలకం. కార్మికులకు ఈ సంస్కరణల ప్రయోజనం నిజంగా అందాలంటే వాటి అమలు, డిజిటల్ వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.